గుంటూరు జిల్లా తుళ్లూరులో తమ ఆస్తి ధ్వంసం చేశారని టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామినేని వీరేంద్ర ఆయన అనుచరులు కోర్టు పరిధిలో ఉన్న ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించి ధ్వంసం చేశారని పేరం భాస్కర్రావు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గతంలో కుటుంబ పోషణ కోసం 360 గజాల ప్లాట్ను వీరేంద్రకు సేల్ డీడ్ చేశానని చెప్పారు. చక్రవడ్డీతో సహా తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించినా తిరిగి రిజిస్ట్రేషన్ చేయకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టులో వీరేంద్రపై దావా వేశానని తెలిపారు. నలభై సెంట్లు కూలింగ్లోకి ఇచ్చాం. కూలింగ్లోకి ఇస్తే వాళ్ళు 360 గజాలు ఇక్కడ ఈ ప్లాట్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఈ శానాల క్రితం దీనికి చుట్టూ వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు వేసారో ఫినిషింగ్ వేసుకున్నాం. ఫినిషింగ్ వేసుకున్న గట్ట ఉండే సమయంలో కొంతనాలు పోయినాక కొంచెం మనకి డబ్బుల కోసమని దావని శ్రీనివాసరావు వీరేంద్ర తండ్రి దావని శ్రీనివాసరావు జరిగిపోయి 5 లక్షలు తెచ్చాం. 5 లక్షలు తెచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత డబ్బులు అడిగాడు. డబ్బులు ఇప్పుడు కొంచెం ఆగాలని మళ్ళీ పోయి రెండోసారి వచ్చి కావటం లేదు, మాకు డబ్బులు కావాలి గట్టిగా అన్నాడు. ఇప్పుడు అట్లానే మరి అట్టిగా అంటాం కదా, మరి పోయి మీకోసం ఈ పొలం అమ్మడానికి పొలం నాకు రాసి అయ్యి సగం అని చెప్పాను. నేను ఇంట్లో మా పిల్లల్ని అనుకుంటే మరి ఏం చేస్తా బాకీలో అని చెప్తుంటే సరే సగం రాశాను. సగం రాసి ఎట్టా నీ డబ్బులు కడితే నీ పొలం నీకే రాసిస్తా మళ్ళీ మాకొద్దు అని చెప్పాను. సరేనే ఆదాయం చోట రాసి ఇచ్చాను. రాసి ఇచ్చిన తర్వాత డబ్బులు కొన్నాళ్ళు డబ్బులు వచ్చినాయి. డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆ నోట్లు ఇచ్చేసాడు. నోట్లు ఇచ్చేసి కాగితాలు అయితే మీకు కాగితాలు ఎందుకు ఇవ్వాలా, మాకు రాసావు కదా, మాకు బాకీ చాలా ఒకటి 5 రూపాయలు లెక్క చూసుకుంటాయి కానీ ఇంకేదో చెబుతున్నాడు. ఎట్టయితేనే నువ్వు డబ్బులు పొలం రాసుకుంటే నీ డబ్బులు నీకు ఇచ్చాము కదా, మా కాగితాలు మాకేమంటే కాగితాలు ఇవ్వం, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపోయి అసలు నీకు ఏడు నుంచి వచ్చింది అది పొలం వరకు వచ్చిందాక అసలు నువ్వు మీ వాళ్ళు సంపాదించారు నీకు అని చెప్పాను.